నమస్కారం, న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. శాంతి భద్రతల అంశంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో నేరాలు చేసి కప్పిపుచ్చుకోవటం కొందరికి అలవాటుగా మారిందని సీఎం ధ్వజం. వివేక గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని ఆగ్రహం. బెంగళూరు నుంచి విజయవాడకు రానున్న మాజీ సీఎం జగన్. విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించనున్న జగన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరో కీలక బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు. ఏపీలో భారీగా చెట్లను పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులకు సీఎం ఆదేశం. పెద్ద ఎత్తున మొక్కల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం వెల్లడి. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిపోడియా సంచలన వ్యాఖ్యలు చేసిన వైనం. కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని వెల్లడి. రాష్ట్రంలో నేరాలు చేసి కప్పిపుచ్చుకోవటం కొందరికి అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వివేక గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని మండిపడ్డారు. శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని, అసమర్థ ప్రభుత్వం అని అనిపించుకోవడానికి తాము సిద్ధంగా లేనని చంద్రబాబు వెల్లడించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను, డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకుని నేరస్తులను పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించుకోలేదని మండిపడ్డారు. కేసులు పెట్టడానికి, వేధించడానికి గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుకుందని దుయ్యబట్టారు. తాను రౌడీజం చూశానని, నక్సలిజం చూశానని, ఫ్యాక్షనిజం చూశానని, తనకేం భయం లేదని స్పష్టం చేశారు. గంజాయి మత్తులో క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారని, దీన్ని కంట్రోల్ చేయాలని సూచించారు. ఉత్పత్తి చేస్తున్న, విక్రయిస్తున్న హాట్స్పాట్లపై దృష్టి పెట్టాలని పోలీసులకు ఆదేశిస్తున్నారు. చిన్న సంఘటనను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. లిక్కర్ పాలసీపై అధ్యయనం చేస్తున్నామన్నారు. అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లను ఏపీలోకి అనుమతిస్తున్నామన్నారు. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తే మద్యం అక్రమ రవాణా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ తెస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. సంపద సృష్టి జరగాలంటే శాంతి భద్రతల నిర్వహణ సరిగా ఉండాలన్నారు. వివిధ అంశాలపై త్వరలో పాలసీలు తెస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను, 4.5 decades ఉన్నాను. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2%, 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గ పరిధిలోని నవాపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థుల దాడిలో తీవ్ర గాయాల పాలైన శ్రీనివాసరావు విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో శ్రీనివాసరావును పరామర్శించి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు జగన్ వస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గింజుపల్లి శ్రీనివాసరావును నేటి సాయంత్రం 4 గంటలకు
వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. కలెక్టర్ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులకు సీఎంకు వివరించారు. అటవీ శాఖపై సమీక్ష సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఒకేసారి 5 నుంచి 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమందరం వనభోజనానికి వెళ్దామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ శాఖలు కూడా తీసుకున్నాం. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. 2014-19 మధ్యకాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ODF+ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి. అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిపోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని, గత 5 సంవత్సరాల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని కుండబద్దలు కొట్టారు. తనకు ఎక్కడ న్యాయం జరగటం లేదని ప్రజలు చెబుతుంటే ఇక ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడ ఉన్నట్లు అని ప్రశ్నించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఆవేదన చెప్పారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రెవెన్యూ శాఖపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిపోడియా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్లు, ఐఏఎస్ల పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రజల్లో గత 5 ఏళ్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో సోదాహరణంగా చెప్పారు. సడలిపోతే ఇక కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థ అర్ధరహితంగా మిగిలిపోతుందని అన్నారు. భూ వివాదాలు ఎప్పుడు ఇన్ని లేవని, గత 5 సంవత్సరాల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు జన్మభూమి పేరుతో గ్రామ సదస్సులు నిర్వహించేవారని సిపోడియా గుర్తు చేశారు. అప్పట్లో తాను కలెక్టర్గానో, ప్రత్యేక అధికారిగానో వాటికి వెళ్లేవాడినని, మొత్తం ఫిర్యాదుల్లో భూములకు సంబంధించినవి 10% లోపు మాత్రమే ఉండేవని, అవి కూడా భూమి మార్పిడి, ఇళ్ల పట్టాలు, సరిహద్దు తగాదాలు వంటి చిన్న చిన్న సమస్యలే ఉండేవని అన్నారు. ప్రస్తుతం ఒకసారిగా భూములకు సంబంధించిన సమస్యలు 50 నుంచి 60% వరకు వస్తున్నాయని, అవి కూడా చిన్న సమస్యలు కావని, భూమి లాక్కున్నారని, దౌర్జన్యంగా కబ్జా చేశారని, నా భూమికి హద్దు గోడలు కట్టుకుంటే బద్దలు కొట్టేశారని లాంటి ఫిర్యాదులే అన్నీ తెలిపారు. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని వెల్లడించారు. తమ భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారని చాలా మంది పేదలు చెబుతున్నారని, పేదల ప్రయోజనాలు కాపాడేలా ఎస్సీలు ఆ దౌర్జన్యాన్ని నిరోధించాలని ఆయన అన్నారు. Educating the public. The government is doing large number of good things, good schemes are being run, but the public is not aware. So we should use the media to ensure that all this information reaches to the cutting edge. And the last but not the least is building the brand of the government. Government is a brand, and we have to highlight the success stories, the good things which are happening on the field, and how the life of people is being changed at the village level. And this should be highlighted not at the state level but also at the national level, sir. So on the basis of this, I have few suggestions for the collectors and SPs, sir.
Sir, we need to first at the district level create a full-fledged media and event monitoring team, sir. It cannot be an ad hoc team, sir. I think, sir, the collector or the SP should put his best person as in charge of this team, sir. This team should 24/7, it should get feedback on the things which are తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇవ్వాలంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్పందించింది. ప్రస్తుతం ఆయనకు Z+ సెక్యూరిటీ కొనసాగుతుంది. భద్రత తగ్గించారనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్ కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అందించిన భద్రతనే ప్రస్తుతం జగన్ కు కూడా కొనసాగిస్తున్నట్లు ఏపీ పోలీస్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వినూత్న పద్ధతిలో ముందుకు వెళ్లాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. సమాజంలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. సైబర్ నేరాలను అంతం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో సిపి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందిని మహిళా పోలీసులు సైబర్ కమాండర్లు గా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు కంటే జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయడం తెలిపారు. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయని అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే ఆ నేరాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వినూత్న పద్ధతిలో ముందుకు పోవటానికి ఈ సైబర్ కమాండర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో అన్ని కళాశాలల్లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిలో ఆసక్తి కలిగిన వారిని సైబర్ సోల్జర్స్ గా నమోదు చేశారు. ప్రతి సైబర్ కమాండోకు 10 నుంచి 15 మంది సోల్జర్స్ ని ఇవ్వటం జరుగుతుందని, ఆ కమాండోలు సోల్జర్స్ కు గైడ్ చేస్తూ వారి ఎక్కువ మంది ప్రజలను సైబర్ సిటిజన్లుగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపి సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని గౌరవనీయులైన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయమునకు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన పీయూష్ కుమార్ కు ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారికి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఈవో రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. ఎగువన ఉన్న జురాల, సుండల్కేస్ డ్యాంల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.93 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. దాంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. స్పిల్వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కాగా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో జల విద్యుత్ ఉత్పాదన ముమ్మరం చేశారు. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు 64,338 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. విజయవాడలోని రామ్వర్పాడ్లో చిట్టీల పేరుతో 3,50,00,000లకు కుచ్చుటూపి పెట్టాడని కోటా వెంకటనాయుడు అనే వ్యక్తిపై మోసపోయిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పటమట పోలీసులను ఆశ్రయించారు. కూతురు పెళ్లికి, పిల్లల చదువుకి, ఇల్లు కట్టుకోవడానికి అక్కరకు వస్తాయని కొంతమంది కూలీ నాలి చేసుకుని రూపాయి కూడబెట్టి చిట్టీలు కట్టేవారు. మొదట్లో చిట్టీల నిర్వాహకుడు నమ్మకంగా ఉంటూ డబ్బులు చెల్లించాడు. కొంతకాలం తర్వాత ఎక్కువ మంది నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకుని ఐపీ పెట్టాడు. బాధితులంతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. బాధితులు పోలీసులు వివరాల ప్రకారం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వెంకటనాయుడు కొన్నేళ్ల నుంచి విజయవాడ గ్రామీణ మండలం రామ్వరప్పాడు పటేల్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. రోజువారీ పనులకు వెళ్తూ చిట్టీల వ్యాపారం కూడా నిర్వహించేవాడు. అతని వద్ద స్థానికులు 5.50,000 నుంచి 2 లక్షల వరకు చిట్టీలు వేశారు. తొలుత బాగానే సొమ్ము చెల్లించిన తర్వాత అతను చిట్టీలు పాడిన వారికి సకాలంలో సొమ్ములు ఇవ్వకుండా డబ్బులు అడిగినా వారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇంటి వద్దకు వెళ్తే అక్కడ ఉండట్లేదు. అనుమానం వచ్చి చిట్టీలు వేసిన వారందరూ ఒకచోట సమావేశమై లెక్క తీశారు. సుమారు 3.50 కోట్లు బకాయి ఉన్నట్లు తేలింది. బాధితులంతా ఎస్ఐ దుర్గా ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
3 రోజులుగా నీ దగ్గర యువకుల్లో నైతిక పెంచి వారి శక్తి సామర్థ్యాలు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దడానికి కృషి చేసే యువ సంస్థ ఐడియల్ యూత్ మూవ్మెంట్. దీని ద్వారా యువత పౌరుల్లో భారత రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తుందని, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ పిలుపునిచ్చారు. దేశ ప్రగతికి సహకరించేలా యువతను ప్రోత్సహించడం ఐవైఏఎం ఉద్యమం లక్ష్యమన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఐడియల్ యూత్ మూవ్మెంట్ ప్రచార పోస్టర్ విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ మాట్లాడుతూ ఐవైఏఎం రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగం ప్రవేశిక ప్రారంభపు పదాలను ఉద్యమ శిక్షగా తీసుకుని 10 రోజుల ప్రచారానికి నాంది పలికిందన్నారు. భారతదేశ పౌరుల మధ్య సోదరభావం, నిజాయితీ పెంపొందించడం, యువతరంలో నైతిక విలువలను తీర్చిదిద్దడం, దేశ ప్రగతికి సహకరించేలా యువతను ప్రోత్సహించడం ఈ ఉద్యమం లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ మాట్లాడుతూ ఉద్యమం సందర్భంగా టీమ్ ఫైల్ రీల్స్ పోటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, మొదటి 10 విజేతలకు 5,000 నగదు బహుమతి ప్రకటిస్తామన్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో యువ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 15న సంస్థ ఆధ్వర్యంలో అన్ని ప్రధాన నగరాల్లో సామాజిక సేవలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనలు, సమభావాజాలం గల యువజన సంస్థలతో పరస్పర చర్చలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అల్తాఫ్, కార్యదర్శి మతీన్, సభ్యులు భాషా, ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మొహమ్మద్ కలీముల్లా ఖాన్ అండి. ఐవైఎం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఒక యువ సంస్థ. ఐవైఎం గత 10 సంవత్సరాలుగా యువకులని నైతికంగా తీర్చిదిద్ది వారి యొక్క శక్తి సామర్థ్యాలు దేశ ప్రగతికి వినియోగించబడేలాగా అహర్నిశలు కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ నెల ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ ప్రవేశకపు ఏదైతే మొదటి శీర్షిక ఉందో దాన్ని ఒక శీర్షికగా తీసుకొని మేము ఒక 10 రోజుల ప్రచార ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. ఆ ఉద్యమం పేరే భారతదేశ ప్రజలమైన మేము, నైతికత, ప్రగతి, సోదరభావం దిశగా అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ మనం భారతదేశాన్ని కనుక పరిశీలిస్తే స్వాతంత్ర దినోత్సవం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆధునికంగా మనం ఎంతో కొంత ప్రగతి సాధించినప్పటికీ కూడా దేశంలో ఉండేటువంటి ప్రజలు నైతికంగా చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతుంది. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం దేశంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, లంచాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉండటం నిజంగా ఇది చాలా శోచనీయమైనటువంటి అంశం. మరి ఇలాంటి సందర్భంలో భారతదేశ ప్రజలమైన మనం అందరం కూడా ఒకసారి స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పటికీ, ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నైతికంగా ఎందుకు దిగజారుతున్నామని ఒకసారి అందరూ పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే నైతికంగా దిగజారిపోతాడో దేశం యొక్క అభివృద్ధి కూడా అక్కడే ఆగిపోతుందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ప్రగతి విషయంలో ఆలోచిస్తే మన దేశం ఎంతో కొంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన యొక్క దేశ అభివృద్ధి ఎక్కడో కుంటిపడుతుందనేటువంటి అంశం కూడా మనందరికీ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ దేశంలో ఉండేటువంటి అణగారిన ప్రజలు కానివ్వండి, లేదంటే గిరిజనుల యొక్క హక్కులు. పేరు సయ్యద్ ఇమ్రాన్ హుస్సేన్ అండి. ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆగస్టు 6 నుంచి 15 వరకు ఒక స్టేట్ వైడ్ క్యాంపెయిన్ లాంచ్ చేస్తుంది. ఇందులో ఇది రాజ్యాంగంలో ప్రవేశిక ఏదైతే ఉందో, రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏదైతే ఉందో దాని ప్రధాన శీర్షికగా ఎంచుకొని ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా టువార్డ్స్ మొరాలిటీ, ప్రోగ్రెస్, ఫ్రెటర్నిటీ. మిత్రులారా,
ఈ క్యాంపెయిన్ సంబంధించి మేము ఒక రీల్స్ కాంపిటీషన్ని స్టేట్ వైడ్లో నిర్వహిస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇందులో టాప్ 10 విజేతలకు క్యాష్ బహుమతిగా 5,000 ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ థీమ్కి అనుగుణంగా మెసేజ్ను యూత్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఇతర అన్ని వర్గాల వారు ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ రీల్ ఎవరైనా బాగా క్రియేటివిటీగా తీస్తే కనుక టాప్ 10 బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యూత్ గ్యాదరింగ్స్ ఉంటాయండి. అదేవిధంగా ఆగస్ట్ 15న జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతాయి. అదేవిధంగా సమభావజాలం ఏదైతే మా ఐడియాలజీతో ఎవరైతే ఏ సంస్థలు అయితే పనిచేస్తున్నాయో అటువంటి సంస్థలతో కలిసి మేము రౌండ్ టేబుల్ మీటింగ్స్, అదేవిధంగా యూత్ మీటింగ్స్ ఇవి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది సంక్షిప్తంగా ఈ 1 వీక్ జరిగే యాక్టివిటీస్ అండి. అదేవిధంగా ప్రత్యేకంగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతల అంశంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో నేరాలు చేసి కప్పిపుచ్చుకోవటం కొందరికి అలవాటుగా మారిందని సీఎం ధ్వజం. వివేక గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని ఆగ్రహం. బెంగళూరు నుంచి విజయవాడకు రానున్న మాజీ సీఎం జగన్. విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించనున్న జగన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరో కీలక బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు. ఏపీలో భారీగా చెట్లను పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులకు సీఎం ఆదేశం. పెద్ద ఎత్తున మొక్కల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం వెల్లడి. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిపోడియా సంచలన వ్యాఖ్యలు చేసిన వైనం. కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.